అందరికీ నమస్కారం. ఒకప్పుడు చక్రం తిప్పినటువంటి 2019 ఎన్నికల్లో కూడా కాంట్రాక్టర్గా వచ్చి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వెంకట్ గౌడ్ పత్తా లేకుండా పోయాడు. మళ్ళీ బెంగళూరు వెళ్ళి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను గాలి కొదిలేసినటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. 2019 ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో వెంకట్ గౌడ్ సంచలన విజయం నమోదు చేశాడు. 2024లో అదే నియోజకవర్గంలో భారీ పరాభవం ఎదురైంది. ఎలాగైతే ఎమ్మెల్యేగా గెలిచాడో అలాగే ఓడిపోయాడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ముఖం నియోజకవర్గంలో చూపించలేక, కార్యకర్తలకి అండగా ఉండలేక, తాను ఎవరికి చెప్పకుండా చెక్కేసినటువంటి నియోజకవర్గం పలమనేరు నియోజకవర్గం. 2019 ఎన్నికల్లో అమర్నాథ్ తెలుగుదేశం వైపు, వెంకట్ గౌడ్ వైసీపీ వైపు. 2024లో కూడా సేమ్ కాంబినేషన్ రిపీట్ అయింది. అప్పట్లో వెంకట్ గౌడ్ గెలిచారు. 2024 ఎన్నికల్లో కూడా నియోజకవర్గ ప్రజలు చీకొట్టారు, అమర్నాథ్ రెడ్డి గారిని గెలిపించారు. సో ఇక్కడ ఏమైందంటే వెంకట్ గౌడ్ తన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ల్యాండ్ మాఫియా, రోడ్డు మాఫియా, మనకి ఏదైనా మున్సిపాలిటీకి మరమ్మతుల నుంచి వచ్చినటువంటి నిధులు కొలగొట్టడం, అయితే డ్రైనేజీ, సైడు రోడ్సు, దాదాపుగా శాండు, రియల్ ఎస్టేట్ మొత్తం అందిన కాడికి దోచుకున్నాడని కూడా నియోజకవర్గంలో టాక్ అయితే ఉంది. 2019కి ముందు అమర్నాథ్ రెడ్డితోటి కొంతమంది విభేదించి వారందరూ కూడా గౌడ్ పక్షాన చేరటంతో 2019లో ఆయన విజయం సాధ్యమైంది. ఆయన గెలిచిన తర్వాత లీడర్షిప్ను పట్టించుకోకుండా ఎవరన్నా కూడా ఏదైనా అవసరం ఉండిపోతే ఇంటి బయటే సంతకాలు పెట్టించి పంపించినటువంటి సందర్భాలు అయితే చూసా. ఎవరికి కూడా ఆయన ఆదుకోకుండా క్యాడర్ను పట్టించుకోకపోవడంతో కూడా 2024 ఎన్నికల్లో పలమనేరు ప్రజలు సంచలన తీర్పు ఇచ్చారు. మళ్ళీ అమర్నాథ్ రెడ్డికే పట్టం కట్టడంతో మనకి వెంకట్ గౌడ్ అయితే పత్తా లేకుండా పోయాడు. మళ్ళీ బెంగళూరు వెళ్ళారు. అయితే ఈయనకి 2019 ఎన్నికల్లో కూడా పెద్దిరెడ్డి అండదండలతో కూడా ఆయన ఎమ్మెల్యేగా చక్రం తిప్పినటువంటి సందర్భాలు 2019 తర్వాత కూడా మనం చూసాం. 2024 ఎన్నికల్లో ప్రస్తుతం అక్కడ వెంటిలేటర్ మీద వైసీపీ ఉందని కూడా మనకి తెలుస్తూ ఉంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఆయనే వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగిస్తారా పెద్దిరెడ్డి అండదండలతో, లేకపోతే కొత్త వైసీపీ ఇన్ఛార్జిని తీసుకొస్తారనేది కూడా మరి కొన్ని రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. కొంత సెకండ్ ఆప్షన్గా కూడా ద్వితీయ శ్రేణి లీడర్షిప్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి మాస్ లీడర్ కోసం అయితే ఇప్పటికే వేట ప్రారంభించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది.